మీరు ఎన్ని డేస్ షూట్ చేశారు మీ క్యారెక్టర్‌కి? నాదొచ్చి ఆల్మోస్ట్ ఒక 20-22 డేస్ చేశానండి. వావ్! సో, వి గోయినా సీ యువర్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. హోప్‌ఫుల్లీ ఈవెన్ ఐ యామ్ లుకింగ్ ఫర్ ద సేమ్. ఎందుకంటే చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. హ్మ్. సో, సినిమా వచ్చినప్పుడే మనకు కూడా తెలుస్తది. హ్మ్. హ్మ్. ఏదేది ఉంటది, ఏదేది ఉండదు అనేది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఆ విజన్‌లో కొంచెం ట్రిమ్ అవ్వాల్సొస్తది. హ్మ్. హ్మ్. సో, లెట్స్ సీ. హోప్ ఫర్ ద బెస్ట్. నేనైతే అదే చాలా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసిన. హోప్‌ఫుల్లీ స్క్రీన్‌లో కూడా అది కనపడతది అని ఎదురు చూస్తున్నా. బుచ్చిబాబు గారు జనరల్‌గా మీ ఆర్టిస్ట్‌కి అంటే హీరో కాకుండా వేరే అందరు ఆర్టిస్ట్‌కి స్టోరీ చెప్తున్నప్పుడు హోల్ స్టోరీ నరేట్ చేస్తారా? లేకపోతే మీ క్యారెక్టర్ వరకే నరేషన్ ఉంటుందా జనరల్లీ? నాకు సరే చెప్పినప్పుడు బేసిక్ వేరే స్టోరీ లైన్ ఏముందో అది వన్ లైన్‌లో చెప్పారు. హ్మ్. ఆ తర్వాత మన పోర్షన్స్ ఏముంటదో అది కంప్లీట్ నరేషన్స్ ఇస్తారు. ఓకే. ఎలా జనరల్లీ దిస్ హ్యాపెన్స్ ఉండబోతుంది. ఫర్ ఎవ్రి మూవీ? జనరల్లీ ఇట్ డిపెండ్స్ అగైన్. ఓకే. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా హ్మ్. దాన్ని చూస్తారు. హ్మ్. ఇప్పుడు సుకుమార్ సార్ వాళ్ళే డైరెక్ట్‌గా చెప్పారు. "నీకేం చెప్పలేదు నేను అయినా కూడా నువ్వు వచ్చి చేసావని." బికాజ్ మన పోర్షన్స్ ఏముందో దాని గురించి ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తారు. హ్మ్. ఓకే. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేచర్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యాస్ వెల్ అని అనుకుంటా. హ్మ్. చాలా పెద్దోళ్ళు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు సార్ అయినా, అవును. లేదంటే రావ్ రమేష్ సార్ అయినా హ్మ్. వాళ్ళ లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కంప్లీట్ స్టోరీ గురించి చెప్పాల్సొస్తది. హ్మ్. బికాస్ దే హావ్ బీన్ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. హ్మ్. హోప్‌ఫుల్లీ మనకు కూడా ఇంకా కొంచెం టైమ్‌లో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరుకుతది. వేర్ వి గెట్ టు లిసన్ టు ద హోల్ స్టోరీ అన్నట్టు అనుకుంటున్నా. డూ యూ లెట్స్ హావ్ కాంబినేషన్ సీన్స్ విత్ జగపతి బాబు గారు గాని, లేదు. జగపతి బాబు సార్‌తో నాకు కాంబినేషన్ సీన్స్ కాంబినేషన్స్ రాలేదు. దివ్యేందు శర్మ, మిర్జాపూర్ ఫేమ్ కనిపిస్తున్నారు. వాళ్ళది మళ్ళీ డిఫరెంట్ స్టోరీ. వేరే ఓకే. ఇది వస్తది అండర్‌స్టూడ్. గాబట్టి, మనది పైల్వానీ కుస్తీశాల అక్కడ ఉండబోతుంది. హ్మ్. శివరాజ్ కుమార్ సార్‌తో నా రైట్. పోర్షన్స్ ఉండబోతుంది. అవునా? యెస్. ఓకే. నైస్. అండ్ జాన్వీ కపూర్ గారితో కూడా ఏం కనిపించబోరేమో మీరు. లేదు. అంటే సీక్వెన్సెస్‌లో ఉన్నాయి. బట్ ఇక్కడ మన కాంబినేషన్స్ అయితే జరగలేదు ఏ మీరు పోర్షన్స్‌లోను. చూసారా అని సెట్‌లో జాన్వీ కపూర్ యెస్. గారిని? యెస్. ఎలా దీనికి అనిపించింది? ముందు మనము 'దేవరా'లో కలిసి ఆ! పనిచేసినాము. సో, రైట్. వి హాడ్ ఎ ఫ్యూ సీన్స్ టుగెదర్ యాస్ వెల్. హ్మ్. అదయిన తర్వాత ఈసారి చూసినప్పుడు షీ వాస్ వెరీ వార్మ్ అండ్ వెల్కమింగ్. బానే మాట్లాడారు. ఫస్ట్ టైమ్ నేను 'రామ్ చరణ్' సార్‌ని కలిసినప్పుడు అందరూ ఉన్నారక్కడ. ఓకే. సో, ఇట్ వాస్ నైస్ ఎక్స్‌పీరియన్స్ అందరిని కలిసి మాట్లాడడం. అలాగే మీ 'గగన్ విహారీ' గారు, మీరు యెస్. 'పుష్ప 2లో కాంబినేషన్ సీన్ ఉంది. అవును. ఇప్పుడు అవును. మళ్ళీ మీరు 'పెద్దిలో' కూడా చేస్తున్నారు. ఏంటి అవును. ఏ సినిమాలో అయినా మీరే కనిపిస్తారా? 'కిల్లి క్రాంతి' గారు కూడా ఉన్నట్టున్నారు 'పెద్దిలో' ఉన్నారా? 'పెద్దిలో' ఐ డోంట్ థింక్ సో. మన ఓకే. పోర్షన్స్‌లో అయితే లేరు ఆ! ప్రస్తుతానికి. హోప్‌ఫుల్లీ వేరే పోర్షన్స్‌లో ఉండొచ్చేమో. అయితే 'గగన్ విహారీ' గారితోని మీరు అవును. 'పుష్ప 2లో' చేశారు. యెస్. 'పెద్దిలో' కూడా కాంబినేషన్ ఉందా? యెస్. మన పోర్షన్స్ ఉంటది. మనం అమేజింగ్. కలిసి పని చేస్తున్నాం ఈ వాళ్ళు దీంట్లో. ఇంటర్వ్యూకొచ్చారు కొన్ని రోజుల ముందు. అవునా? సో, హి ఆల్సో అంటే షేర్ చేసుకున్నారు. ఎలా ఓకే. ఉండబోతుంది, ఏంటి అని. దట్స్ ఎ వెరీ సో, నైస్ థింగ్. మీ ఐటెమ్ సాంగ్‌లో కూడా కనిపించారు 'గగన్ అవును. విహారీ' గారు. అవును. మీరు అవును. అవును. కనిపిస్తారా మాకు? ఇప్పుడైతే కనపడట్లేదంటే మేబీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. సర్ప్రైజ్ ఎలిమెంట్ యెస్. ఏమైనా ఉండొచ్చేమో. అవును. అవును. మీరు డాన్స్ కూడా చేస్తారు కదా! ఏదో కొంచెం నేర్చుకున్నా. హ్మ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.